నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరస్పర ఆధారితంగా భారత్ ప్రపంచం వృద్ధి చెందాలి. ఢిల్లీ రైజినా డైలాగ్ సదస్సులో ప్రధాని సూచన. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం చంద్రబాబు ప్రయత్నాలు. సత్యనాదెళ్ల సహా పారిశ్రామికవేత్తలతో భేటీలు. ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఆరోగ్య రక్ష సేవలు నిలిపివేత. హామీలు అమలు చేయాలని సూపర్ స్పెషాలిటీ సంఘం డిమాండ్. హైదరాబాద్లో స్వైన్ ఫ్లూతో ఒకరు మృతి, మరో ముగ్గురికి వ్యాధి లక్షణాలు. భక్తులకు మరింత చేరువగా శ్రీవారి సేవలు. త్వరలో యాప్ తేనున్న తిరుమల తిరుపతి దేవస్థానం. బెజవాడ మహిళను వరించిన అదృష్ట లక్ష్మి. నగదు రహిత లావాదేవీల డ్రాలో 1,00,000 బహుమతి. ఫిబ్రవరి 24న కార్యాచరణ వెల్లడిస్తానన్న జయా మేనకోడలు. రాజకీయ ప్రవేశం ప్రకటనతో తమిళనాట ఆసక్తికర పరిణామాలు. మధ్యధరా సముద్రంలో మరో పడవ ప్రమాదం. వలసదారుల బోటు మునిగి 180 మంది గల్లంతు.